ఆటో క్యాబ్ వాహనదారులకు ప్రభుత్వ వాహనమిత్ర సహాయం కొరకు నమోదు చేసుకునే గడువు మరొక వారం రోజులు పెంచాలని సిఐటియు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. శుక్రవారం సాయంత్రం సిఐటియు నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నగర కో కన్వీనర్ పల్లెవెల వీరబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆటో మరియు క్యాబ్ వాహనదారులు ప్రభుత్వ ఆర్థిక సహాయం కొరకు సెప్టెంబర్ 17 నుండి 19వ తేదీ వరకు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆచరణలో సచివాలయాల్లో కొన్ని సందర్భాల్లో సర్వర్లు పనిచేయకపోవడం వల్ల జనం పెద్ద సంఖ్యలో గుమికూడడం వల్ల నమోదు ప్రక్రియ ఆలస్యం అవుతుందన్నారు. అదేవిధంగా ఒకరి వాహనం మరొకరు కొనుగోలు చేసినప్పుడు రికార్డ్ ట్రాన్స్ఫర్ కూడా సర్వర్లు పనిచేయని సందర్భంలో ఆలస్యం అవుతుందన్నారు. ప్రస్తుతం వాహనమిత్ర సహాయం కొరకు నమోదు చేసుకునే గడువు మరొక వారం రోజులు పెంచాలని సిఐటియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణలు ఉన్నారు. మరొక వారం రోజులు పొడిగించాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఆటోలు ఒకరి నుంచి ఇంకొకరు కొనుగోలు చేసినప్పుడు ఈ కొనుగోలు చేసుకున్న వారికి ప్రభుత్వ సహాయం అందాలన్నట్లయితే వారి నుంచి రికార్డు కూడా తర్జుమా కావాల్సిన పరిస్థితి ఉంది. ఈ ఒకరి నుంచి ఇంకొకరికి రికార్డు మార్చుకునే సమయంలో అక్కడ కూడా సర్వర్లు పనిచేయకపోవడం వల్ల అసలైన లబ్ధిదారుడికి ప్రభుత్వ సహాయం అందే పరిస్థితి కనబడడం లేదు. ఇంకొక విషయం, ఆటో యూనియన్స్, క్యాబ్ యూనియన్స్, డ్రైవర్లు అందరూ కోరుకునే విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ సహాయం పెరిగిన ధరలను బట్టి ఏమాత్రం సరిపోదు. ఒకసారే సంవత్సరానికి ఇచ్చే సహాయం అయితే 30,000 రూపాయలు ఇవ్వాలని, లేని పక్షంలో ఆటోలకు కానీ క్యాబ్లు కానీ ఆయిల్ వేయించి నెలకి 26,000 రూపాయలు ఇచ్చినట్లయితే ఆర్టీసీ ఏ రకంగా అయితే మహిళలను తమ గమ్యస్థానాలకు ఉచితంగా చేరుస్తుందో ఆ విధంగా చేర్చడానికి తాము కూడా ఈ పథకంలో భాగస్వాములు అవుతామని డ్రైవర్లందరూ కోరుతున్నారు. అదేవిధంగా వానర్లకు మాత్రమే కాకుండా ఆటో క్యాబ్ రంగం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న డ్రైవర్లందరికీ కూడా ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించాలని సిఐటిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం తక్షణమే ఆటో డ్రైవర్ల యొక్క పథకానికి నమోదు చేసుకునే సమయాన్ని మరొక వారం రోజుల పాటు గడువు పెంచాలని సిఐటిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.